మళ్ళవా మా ఊరు కనబడ్డా రేటు ఇటు మొక్కనే వచ్చిండు అప్పుడెప్పుడో వేయండు ఏడ వేయండు లచ్చక్క మా తాగోతాడు కనబడ్డా ఇటు రసపడ కాడ గాలి ఇంటికాడ ఉన్నాడు కనబడ్డాడు గానే తాగుతాడు చెప్పులు కొనుక్కోమని 100 రూపాయలు ఇచ్చిన తీసుకపోయి ఇంకెందుకు తాళ్ళల్లో తాగుతాడు కావచ్చు తాగొస్తాడు ఎంప ఎప్పుడో వేయండు తాగా వీని నల్ల ముఖం తాడు దెంప ఇక అత్తలేడా గత్తలేడు అక్కడి నుంచి వచ్చేది వాడే ఉన్నట్టున్నది రా తాత నీకు ఉన్నది అలా నిన్ను వాళ్ళగా పొద్దుగా లెక్క తాళ్ళనే తెల్లారితే తాళ్ళనే చెప్పులు కొనుక్కోమని 100 రూపాయలు ఇచ్చిన తీసుకుపోయి తాళ్ళలో పెట్టిన చెప్పులు ఎక్కువ తాగుడు ఎక్కువ రా నల్లవకపడా ఏడో తాగినావు ఇవాళ తాక్కుంటావన్నావా తాళ్ళల్లో పైసలన్నీ ఓడగొడుతున్నావు నడు నీ మొద్దు దినాలు గాను మంది చూడు ఎట్లా చూస్తున్నారు గింత తెలివి ఉన్నవా ఉన్నాయన్న ఓడగొట్టుకుంటా నడు నడువు ఇల్లు వచ్చిందా ఇల్లు రాదా ఎవలేరు బంగారం నువ్వే తాగినవా ఆగు నేను తాగడే నీ కొర కూడా తీసుకొచ్చిన మనయేనా పైసలు మన పైసలు ఇంకా సీన్ గారు దావత్ ఇచ్చిండు చిన్నమ్మకి పట్టుకపోవాలి వాళ్ళు ఇచ్చిండు తాగో పైతరా తాగరా ఓ పిల్ల బళ్ళేది అల్లా ఊకే మామూలు చూస్తాను పో గోళాలు గోళాలు నీళ్లు తాగుతాను ఒక మొగ్గ కూడా లేదు పూత ఊసేది లేదు ఖాత కాసేది లేదు నేను పూజ చేసేది లేదు అవునే పూత పూసేలేదు ఖాత కాసేలేదు అంటాను పుసుకన్నా నన్ను ఇట్లా అంటానా అరే నువ్వు ఆహో ఏ ఒక నిన్నంటనా బంగారం రజిత రజిత ఉన్నావారా ఏమైనా రజిత గ్రూప్ పైసలు ఇస్తా అన్నావు 15 రోజులు అయింది అప్పు పైసలకు వచ్చినట్టుంది ఏదన్నా వేసి ఇవన్నీ ఎల్లగొట్టాలి ఏమైంది నల్ల ముఖం వేసుకొని నా ముఖం చూస్తున్నావు అక్కొచ్చింది చిట్టి పైసలేట అయ్యో 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 కొట్లాడుకోకుండా అయ్యో రజిత నువ్వు పైసలు లేకుండా మంచిగా నేను పోతానా మీరు కొట్లాడుకోకుండా కొట్టుకొని సత్తా ఈ లోళ్ళు నా మీదకి వచ్చేటట్టుంది ఈ పైసలు వద్దు ఏమద్దు ఇట్టిలా ఏదో అప్పెత్తుకున్నందుకు మన ఇంటి మీదకి వస్తుందా సంవత్సరం దాకా మన ఇంటితో అవ్వదొక్కది మరి సుమలతవాదిని ఉన్నదా పైసలు తీసుకొని గోని రోజులు అవుతుందా అడుగుతానేమో ఇవాళ ఇస్తారు రేపిస్తా అంటుంది ఏం చెయ్యాలి ఇవాళ ఎట్లా చేసి పైసలు పట్టుకపోయిన దాన్ని కావాలి ఉన్నదా ఇంట్లో ఏం చేస్తాను వదినే ఉన్నవా వదినే ఉన్నా వదినే దా ఉన్నవా
అంత మంచిదేనా వదినే? మంచిగా ఉన్నావు వదిన, నువ్వు మంచిగా ఉన్నావా? ఏదో గిట్లున్నా అయితే గాని నువ్వు పూర్తిగా ఎండకపోతానవేంది? ఏ నీకు నేను అట్లా కనిపిస్తానే కావచ్చు, నేను ఎప్పుడున్నట్టే ఉన్నావు వదిన. ఆవు, నువ్వు చిలక లెక్క ఉంటావు. అంతా నీ అభిమానం, మీ అన్నయ్య చూపెట్టే ప్రేమ. ఆవు నిజంగానే, మా అన్న తీసుకొచ్చి పెట్టకపోతే నువ్వు ఇట్లా చిలక లెక్క ఎట్లుంది? అందుకే అంటాను కదా, మీ అన్నయ్య ప్రేమ. అయితేవే గాని ఇంకా పైసలు ఇవ్వకపోతేవి. అయ్యో వదిన, ఇంట్లో ఒక్క రూపాయి లేదు. మీ అన్నకి ఇంకా జీతం ఏమని లేదు. మీ అన్నకు జీతం పడ్డాక గిట్లా వచ్చినాయో లేవో నీకు గట్లా తెచ్చి ఇస్తా. సరే గాని వదిన, నాకు ఇంకా పని తీరలేదు. ఎక్కడి పని అక్కడనే ఉన్నది, పోళ్ళు అనే ఉన్నాయి, బట్టలు అక్కడనే ఉన్నాయి, ఇల్లాకులు కావాలి. గొంతు ఏమనుకోకు వదినే. అయ్యో వదినే, నువ్వేం ఉడతావు? నేను ఉడతది. చీప్ రేట్ ఉంది. ఓడు ఓడు, నీతో ఉడతాయి కాదు, నీతో బోళ్ళు బట్టలు అన్నీ చేపిస్తావు. నువ్వు కూసా వదినే, నేను ఉడతా. ఏమో చెప్పు తిన్నావు కదా వదిన. ఏ కూసా వదినే, మనలో మనకేంది? ఏమో కూర్చుండవే చూస్తాను నువ్వు మరి. అయ్యో వదిన, గా మూలకు చెత్త బాగున్నది, కొంచెం మంచి ఊడు. వదినే ఇగో, ఏందబ్బా ఆకిలికి ఇంత పెద్దగా పెట్టినావు? నాడు టింగు అనే. ఇగో ఆకిలి ఊడ్చుడు అయింది. వదిన ఊడ్చుడు అయిందా? అయింది వదినే. బోల్ తోముతా అన్నావు కదా, సింకు నిండా బోళ్ళు ఉన్నాయి, ఇక తోమేవుదా. దేని అమ్మ, దా వదినే. పైసల కోసం వస్తే ఉన్న పని అంతా చేస్తాను. అయ్యో బా వదినే, దామంతా. అయ్యో ఈ పిల్ల సల్లగుండా చీపిరి కట్ట లక్ష్మీదేవి అన్న విషయం తెలుసో తెలియదో గిడ తొవ్వల వాడేసింది. బోళ్ళు అయినాయా ఓ వదినే? వదినే బోలదమ్ముడు అయిపోయింది. అయిపోయినాయా వదినే? అయిపోయినాయి వదినే. సరే గాని ఏమనుకోకు వదినే, వాషింగ్ మిషన్ ఖరాబ్ అయ్యి 4 రోజులు అవుతుంది వదినే. 4 బకెట్ల బట్టలు ఉన్నాయి, గొంత పిండి పెట్టవా వదినే? అయ్యో వాయి, గాదానికి నేనేమనుకుంటా, 4 బకెట్లే కదా, ఇక చూడు చిట్కల విండుతా చూడు వాయి. సరే వదినే, మీ అన్న వచ్చే టైం అయింది, నేను అన్నం కూర వండుతా, సరేనా? సరే, నువ్వు కూర పో వండుపో, నేను బట్టలు విండత్తా. అన్నం కూర అయితే వదినే బట్టలు విండు అయిపోయిందబ్బా. వదినే నాది కూడా వంటనుడు మొత్తం అయిపోయింది, ఇక మీ అన్న వచ్చుడు ఒక్కటే లేదు. ఇక మరి ఇంకేంది, మీ అన్నకున్న నాకు చెరింత పెట్టి. ఏంటిది వదినే? అగో పొద్దున్న నుంచి నీ ఇంటికన్నే పని చేస్తి, నేను ఇంటికాడ వంటేడ చేసిన. నేను పోగానే మా రాకేష్ ఆకలి ఆకలి అంటాడు, ఏం పెట్టాలి? అందుకే నువ్వు ఇంత పెట్టించినావు అనుకో, మా రాకేష్ నేను ఇద్దరం తింటాం. రోజుకి ఇట్లనే వచ్చింది అనుకో, నా 25 కిలోల బియ్యం నాకు వారం రోజులు కూడా కావు. దీని పైసలు వద్దు, దీని సోపతి వద్దు. అయ్యో వదిన, మీ అన్నకు జీతం పడ్డదేమో చూస్తాగు. వదిన నీ అదృష్టం మంచిగా ఉన్నది, మీ అన్న జీతం పడ్డది వదిన. ఇగో కొట్టిన వదిన చూసుకో. అయ్యా సరే వదినే, నీ పైసలు అయితే నీకు ముట్టినాయి వదిన, ఇక నీ సోపతి వద్దు, ఇక నువ్వు వద్దు, ఇక పోయిరా వదిన. అయ్యో వదినే గట్ల అంటావు, చిలిపి. గట్లుంటది మనతోటి. ఏదైనా పని చేస్తే తీయటి మాటలతో చెయ్యాలి, మరి లేకపోతే గట్టిగా అడుగు తిత్తరా, అప్పు వసూలు చేసినా చేయలేదా? రాఖీ బంగారం అత్తనా? అయినా గామె వంటలు నాకెందుకు, అన్ని రోజులు ఒక్క పొద్దులే అంటది, మలన్న దేవుడు మలన్న దేవుడు అని. ఒక్కరోజు చికెన్ మటన్ లేదు. అయినా ఇవాళ హారిక బర్త్డే, నా మొగడు లేదా ఆడికే చెప్పవుతావు. ఇవాళ పొద్దుగల మళ్ళా వంట ఎందుకు? అరే రాకేష్, ఎలక్షన్ అయిపోయినారా, ఎలక్షన్ లో బగ్గా తాగుతుంది, ఇక అలవాటు పడిపోతుంది. ఇక ఆదివారమే తాగుదామంటే పైసలు లేవు, ఏం చేద్దాంరా? ఏం చేసులేదన్నా, ఎట్లా దావత్ చేయాలి ఆదివారం, చిట్టీలు వేద్దాం, ఎవరు వెళ్తే వాళ్ళే చేయాలి దావత్. ఏ సరే ఓకే ఏమండి, ఓకే వేసాయి. ఉన్నాయి రెడీ చేసిన చిట్టీలు కూడా. అమ్మ
అమ్మా నువ్వు బాగానే ఇట్లాంటి plan చేసినావు ముచ్చలు ఉంటదనే రెడీ చేసిన అన్న నువ్వే చేసిటి అమ్మో నువ్వు బాగా ప్లాన్ తోటి వచ్చినావు అన్న తీయనది ఎవరి పేరు వెళ్తే వాళ్ళు అంతే ఏమోరా అన్న పిచ్చైతో తీస్తే ఇక మంచోళ్ళకి వెళ్తుంది ఎవరి పేరు వస్తే వాళ్ళు ఇస్తారు. ఏ రాకేష్ వచ్చింది పో అబ్బా రాకే అదే చూడు రాకేష్ చూడు ఇగో రాకేష్ ఈ అక్క ఏదో పుణ్యానికి వస్తే తాగుదాం నేనంగా ఉంటాయి ఇక నా పేరు వెళ్ళే ఇక వీళ్ళందరికీ దావతిస్తే నా పిల్లని తెలిసింది అనుకో తోలంతా వలగొట్టి తొడవాషం పెడుతుంది నేను సప్లైకి అవతల పడాలి అగ్గో ఫోన్ వస్తుంది మళ్ళీ ఫోన్ ఏ ఆగ్రామే అదే అంటే ఆగే ఫోన్ వస్తుంది అర్జెంటు అరే ఆగ్రామే మళ్ళీ వస్తానే ఎటు పోతావు ఫోన్ వస్తుంది ఫోన్ అత్త మాట్లాడు అదే కదా రాకి ఇంకోటి మాట్లాడు కొంచెం వస్తుంది ఏ ఆగ్రమై మళ్ళీ వస్తా ఏమన్నా పోనీ అన్న ఇంట్లో పోతారు మరి ఇక్కడ పోతుంటే కంపు వాసన అయితే మరి జల్ది రాబో మరి జల్ది రాబో మరి అవన్నా వాడు పోయి గంట అవుతుంది ఇంకా రాపాయ్ వాడు ఇటు పోయిండే పెట్టేయలేదు ఎట్లా ట్రీట్స్ పెడతామన్నా మొన్న 31st నాడు చిట్టీలు వేస్తే సరైన పేరు వెళ్ళింది అవునా దావత్ ఇయ్యలేదా అవును ఇచ్చిండు మనం ఇప్పుడు మన పేరు వెళ్ళినా కానీ మనం ఇడిచిపెట్టినా వీని పేరు వెళ్ళింది కాబట్టి వీడే దావా తీయాలి ఏమంటావన్నా మన ఇన్స్పెక్ట తీయాలా ఇడిచిపెట్టేలేదు పారింటికి పోదా నువ్వు ఇచ్చినావు సిటీ దావత్ ఇచ్చినావు ఖచ్చితంగా మనం దొరకబట్టాలి మనం అందరం దావత్ తీసుకోవాలి ఏమంటా తమ్మి అంతే ఏమంటావు అంతే అన్న ఖచ్చితంగా లెక్క ప్రకారం వెళ్ళే మరి వాడు సిటీ వెళ్తే వాడు అంటే అంతేనా ఇక అట్లా ఊకుంటాం మనం ఎంత వాడు ఊకుంటాడు ఏ లేదు ఇరిసిపెట్టే సవాల్ లేదు సవాల్ లేదు ఖచ్చితంగా పోదా నడురి మరి అక్క నేను మీకు దావత్ ఇస్తానరా మీరు పోతే తాగటం నేను బంగారం బంగారం వాళ్ళు వస్తే నేను ఉన్న బంగారం వస్తారు ఏందన్నా గిట్లా చిర్రు ఈ దావత్ ఎప్పుడు ఏం దావత్ అన్నా తిందామంటే తిండికే లేదు మాకు దావతడ దావతు అయినా తాగుతే మీరు రోగాలు రావా అన్న ఏమో తాగుడు తాగుడు అంటారు ఎప్పుడు మరి రాకేష్ కు మస్తు సారా రాయిపించిన చెల్లె మరి రాకేష్ కు రోగం రాదా ఇగో అన్న ఆకు తెచ్చిండు ఇగో ఈ అన్న అర్ధ కిలో చికెన్ తెస్తే వాడే మొత్తం తిన్నాడు ఇగో నువ్వు కూడా ఎత్తిగారా కూడరు మనం నాకిస్తే రావట అన్నారు మరి మా మంచిగా తాగుతాడు మరి రాకేష్ కి ఏం రోగం రాగా చెల్లె ఏ తీయన్న పాపం చూడు ఆయనకైతే ఏ తాగుడు తెలియదు ఏదో మీరు పోయించారు కదా అని అట్లా టేస్ట్ చేసినట్టున్నాడు గంతే అయితే రోగాలు వస్తాయి అన్న మన బదులైతే రోగాలు ఉంటాయి దావత్ ఇస్తా అని మా అందరిని అక్కడే కూర్చోవాలి రాకి పిల్లం చడు చేస్తున్నావా అబ్బా నేను పిల్లల సాడు కాకుండా లేదు రాకి అయ్యో అయితే అన్న పోరాడు చూడు బిక్కు బిక్కు అనుకుంటే ఎట్లున్నాడో మీరు కొడతారని ఈసారికి వదిలేరా అన్న మళ్ళోసారి వచ్చినప్పుడు దావత్ ఇత్తడి తీ అరే రాకేష్ ఇవాళ ఖచ్చితంగా దావత్ ఇయ్యాలి బిడ్డ ఏ పాలన వాళ్ళు దన్నాన తీసుకోపోవడం బా మనకు వచ్చినప్పుడు ఇయ్యాలి మన దావత్ గీత దాటి మా రాకేష్ మీద చెయ్యర్రి తలకాయలు వలగాలి అరే ఈ ఆటలతోటి మనం పెట్టుకుంటావా మన విలువ తక్కువ ఏహే ఏ రాని సపడక ఈ ఆటోతో పెట్టుకుని మన విలువ వానికి తెలియలేదు పెళ్ళని సడుగు వాడేమ్మగాడు బయటకు వచ్చి గల్లేరా నీ దమ్ముంటే ఈ ఆడదాని ఇంకా ఉండడు కాదు రావులే చల్ నువ్వేం పద్ధతిరా నీ బంగారం పక్కకు బాతి కుట్టు లెక్క ఉండడు కాదురా ముందరికొచ్చి మాట వీళ్ళంతా సోది చెప్తారు ఏ నీకు నేను ఉన్న బంగారం పరు పరు బంగారం అటు చూడు బంగారం మళ్ళీ వచ్చింది ఎందుకు వస్తుంది ఎందుకు చూస్తుంది ఎందుకు పోతుంది నాకేం అర్థమైతే ఇంకేమన్నా అర్థమైందా కంతకు తగ్గబోతా నాకు అర్థమైందా
బాగున్నావారా బాగున్నారా బాగానే ఉంది ఇప్పుడే వస్తానా ఇప్పుడే వస్తాను. ఏమైంది పిల్ల మంచిగా ఉన్నావా మంచున్నారా ఏం మరి చాలా రోజుల తర్వాత మా ఊరికి తోవడ్డది వదనాలు ఇంటికాడ మరణ పట్టాలట అందుకే వస్తాను. ఒక 2 రోజులు ఉండిపోతుందా 2 రోజులు ఉంటామని వచ్చినాం. వీళ్ళు 2 రోజులు ఉంటా అని వస్తానట 2 రోజులు కాదు కదా 2 నిమిషాలు కూడా ఉండని మల్లన్న పట్నాలకు వస్తానరా మల్లన్న పట్నాలకు మీ పట్నం వేసి పంపిస్తా నాకు మీ అక్క సాయంత్రం దాకా ఇక్కడనే ఉండే చూస్తా సుధా పట్టణాలు అయిపోదాకా మనం మొత్తం ఇక్కడనే ఉండాలి. అన్ని పనులు మనం మొత్తం మీదేసుకొని చేయాలి. మీ అక్కకు మనం తప్ప ఇంకెవరు ఉన్నారే? మన కాలు వాళ్ళకు మనం. వారం రోజులట పట్నాలు అయిపోయేదాకా మా చెల్లె మరిది ఇక్కడనే ఉన్నారనుకో మా చెల్లె నన్ను సర్వం సంక నాకిత్తది. మరి ఏం చేద్దామంటూ బంగారం? ఓకే ఓకే అక్క అదో చెల్లె ఇప్పుడే వస్తున్నావా? ఓయ్ రాకేష్ ఏంటి బంగారం పిలిచావు? ఓ మరదలు తమ్ముడు ఇప్పుడే వస్తుందా? ఇప్పుడు వస్తున్నా. రండి వెల్కమ్. బాగున్నారా? ఎన్ని రోజులైందే మీరు రాక? మరదలు బక్క చిక్కినట్టుంది కదా తమ్ముడికి. ఏంది చెల్లె పూర్తిగా బక్కగా అయినావు. ఇంకా నీకో బ్యాగు మూతకోలు ఇటీ మా మరిది తిండి పెడతలేడా అన్న నీకు? ఏమో పెడతాను మొత్తం తిరుగుంటా ఆయననే పెంచుతాడుగా ముంగడిది. అయితే కానీ రాకేష్ బంగారం మా చెల్లె ఉన్న మరిది వచ్చిరు కదా పోయి మటన్ తీసుకురాపు. మటన్ ఎందుకు బంగారం? చికెన్ మటన్. ఏ ఊకో మా మరిదికి నల్లి బొక్కలంటే బాగా ఇష్టం. నీకు ఏం పర్లేదు పాటలేదు. చికెన్ అయితే మంచిగా మెత్తగా ఉంటుంది మంచిగా తినచ్చు. కమ్మగా ఉంటుంది చికెన్ మటన్. మటన్ తేపు అంటే చికెన్ అంటే నీకు అర్థమైతలేదా? చికెన్ పట్టుకొస్తా నేను. మటన్ తీసుకురా. ఆగన్నా చికెన్ పట్టుకొస్తా మంచిగా ఉంటుంది. ఏ ఊకో రాక రాక మా చెల్లెత్తే ఏవో చికెన్ తీసుకొస్తా అంటున్నావు. చికెన్ మంచిగా ఉంటుంది అంటే నీకు అర్థమైతలేదా? 100 రూపాయలతో నాయే చికెన్ తీసుకొచ్చి పెడతావా? మీ వాళ్ళు వస్తేనేమో 100 రూపాయలు పెట్టుకొస్తావు. సాల్ పట్టిగా ఆగవాలనే సరే ఏదో ఒకటి పట్టుకు తీయరాదు. చికెన్ అంటే బాగా అవసరం లేదు నువ్వు మటన్ తేపో. చికెన్ తెస్తారా? మటన్ తేపో. చికెన్ తెస్తా. మటన్ తేపో అంటే ఆగన్నా ఆగవాలనే నువ్వు. ఏ ఊకోవే ఆయన మటన్ తేవాలి కదా. అరే ఏదో ఒకటి అట్లా అయిపోతుంది కదా. ఉంటది. అవసరం లేదు ఆయన మటన్ తేవాలి. బట్ గట్టి పాడైతే మటన్ చెప్తారా? గట్టిగా అయితే మా మరిది పళ్ళే ఊసిపోలెత్తి. ఏ ఊకోవే ఆయన ఇలా మటనే తేవాలి. చికెన్ తెస్తే చూడు తోత కాళ్ళు ఇరగొడతా. నువ్వు ఎన్నానే చెప్పు నేను చికెన్ పట్టుకొస్తా. నువ్వు ఎట్లా తెస్తావురా చికెన్? నువ్వు ఆవు నీ అక్క ఆయన అటు వేయండు ఆమె ఇటు వేయండి. నీ వచ్చి మన వచ్చి పెట్టిస్తాడు పా అలా రాపుదాం పా. అరే అర్థమైతలేదా? ఏందన్నా బిల్లులు పెట్టుకుంటా. చికెన్ తెస్తా. అరే ఆగు ఏ అవసరం లేదు ఆగు ఆగు అంటే. అరే ఆగన్నా అరే రా అన్నా. నా మరిదినే తోపెత్తవారా? అక్క నువ్వు కొట్టింది బాబని కాదు నన్నే నీ కళ్ళు కనబడతలేవా? అయ్యో సుధా నీకు తాకింది నానే. నీ అవ్వ నన్నే కొట్టేతాను కట్టావే నువ్వు. నా మరిదిని కొడతావారా నువ్వు? అబ్బా 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 నన్నే కొడతావు నువ్వు. నన్నే కొడతావు నన్నే కొడతావా? నన్ను నన్ను కొట్టేది నువ్వు కొడతావు. నన్ను కొడతావు నువ్వు. నన్ను అక్క ఆగే అక్క నీ చికెన్ మటన్ పాడుగా ఆగే అక్క మటన్ తెమ్మంటే చికెన్ తెస్తా అంటావా? నువ్వు ఆగే సుధా అంటే మనం పోదాం పా. ఓ నేను కాదు నన్ను గురించి కొట్టారు. అరే నేను కాదు అరే మీరు అడ్డు కొడతారు. అబ్బో నన్ను కొడతారు.
నీకే దెబ్బలు తాకినాయి రా ఏమనుకోకరా తప్పైపోయిందిరా మరి అమ్మ ఎంత పని అయిపోయారా పోనికి బాగా దెబ్బలు తాకినాయి కాదే ఎంత పని అయ్యారా ఎంత పని అయ్యారా బాగా దెబ్బలు తాకినాయి బాగా దెబ్బలు తాకినాయి ఎంత పని అయిపోయా అనుకుంటానమో ఎటు పోతాంది ఇది నువ్వు అక్క అక్కను పట్టుకొచ్చి పొట్టు పొట్టు చంపింది అదే ఓ ఇద్దరు తయారు చంపింది అక్క పాడుగాను నువ్వు పాడుగాను ఏం మనసులు ఉన్నారా మీరు ఇంకోసారి నీ చుట్టపొల జోలికి రావద్దు నాకు తెలియదు పట్టాలని పట్టుకొచ్చివి తను తినిపిత్తివి నీకేసింది ఏమైంది సుధా 2 రోజులు ఉంటానత్తివి 2 నిమిషాలనే బయటికి వెళ్తివి అయినా కానీ ఏమైందిరా పట్నాలంటివి అదంటివి ఇదంటివి పట్నాలేసుడు అయిపోయిందా ఏం చెప్పమంటావు అక్క పట్టణాల నత్తే నేను ఆగేపిస్తుందా అన్న అది కాదు వాళ్ళని పట్టణాలు చెప్పి వారం రోజులు ముందుగా వచ్చినావు అదో పని ఇదో పని ఉంటాయని చెప్పి అదో మటన్ తెమ్మంటాంది చికెన్ తెస్తా అంటాడు వాళ్ళిద్దరు మాత్రం అయితే మాయిపు వాళ్ళకింది అయ్యో పిల్లగా దెబ్బలు గిట్ట బాగా తాకినా ఏంది జరా నడవంగా పదిలంగా నాడు అవునే చెల్లా మా మరిదిని నువ్వు కొట్ట సాతగాక ప్లాన్ చేసి గిట్ట మీ అక్కతో కొట్టిపియలే కదా ఏ ఊకో అక్క నువ్వు కూడా సరే గాని మీ అక్క గురించి బావ గురించి నేను చూపెడతావు పండి ఇవరకు పుట్టు పొట్టు చంపారు ఏం కదా పిల్లగా మెల్లగా నడుగుదేరా మీ అక్క గురించి చెప్తే నువ్వు వింటలేవు కదా నమ్ముతలేవు కదా దా చూసేవుదా మీ అక్క గురించి దా పిల్లగా దా అగో చూడు ఓ పిల్లగా అగో చూడు బంగారం ఉన్నావా బంగారం ఎక్కడ మా బంగారం వచ్చేసి సక్సెస్ గుడ్డు తిని బంగారం థమ్స్అప్ దగ్గు బంగారం అవ్వ నువ్వు తిను బంగారం నువ్వు కొంచెం తిను థమ్స్అప్ దగ్గు నువ్వు కొంచెం తిను ఆగు అక్క చెల్లే అది కాదు అది కాదని అసలు నేను ఎందుకు వచ్చినావో తెలుసా ఎందుకు వచ్చిర్రు ఓ బిత్తిరి మొగవేనా వాళ్ళు ఎందుకు వచ్చిన అసలు నీకు తెలుసానే మీ నాన్నమ్మ తాలూకు బంగారం పంచితే నీ పాలకు వచ్చింది ఇస్తా అని వచ్చిండ్రు గల్మరాకి వచ్చిన లక్ష్మీదేవిని పోగొట్టుకుంటున్నావు కాదే ఇగో మీరిద్దరే తానా అంటే సన్నానా అంటారు పెళ్ళమ్మగులు కలిసి చిన్నదానికి పిసినాతనం చేస్తారు పెద్ద వచ్చిందనేమో ఎల్లగొట్టుకుంటారు తెలివిలు లేవు పాలు లేవు ఈ మెంటల్ దానికి ఎంత చెప్పిన అర్థం కాదు కానీ చెల్ల ఇక వాటి ఎన్ని బంగారం తీసుకొని నువ్వు సప్లైకో ఈ తిక్కల దానికి అడు పక్కా అమ్మవాడు దాని సావ జావని పాడుగాను ఆయన కొంప మునిగింది బంగారం బంగారం అనుకుంటా ఉన్న బంగారం చూడబట్టినా అంటే గుమ్మనిందంతా బంగారం బంగారం అనుకుంటే ఉన్న బంగారం చూడగొట్టుకుంటాం కదరా 1000 రూపాయల మటన్ కోసం మా నాన్నమ్మ బంగారం గంగలో పోసుకున్నా ఏడుపు ఓ నాయనమ్మ నువ్వన్న రాయే బంగారం తీసుకురాయే చూడకు చూడకు అవును కాని నేను ఏదో కొట్టినా నేను ఎలా కొడదామని అన్నా ఒక్క మాటకు ఎందుకు తీయే నీ చెల్లె కదా మరిది కదా ఊకుండాలి అంటే అవు పిల్ల నీ బాధ ఏంది అసలు మేమంటే నీకు అంతగానే ఎందుకు కోపం మాటి మాటికి అట్లా ఏమాడుతుంది ఏంది పలుకులేదు పలుకులేదు ఓ బొమ్మ లెక్క చూస్తాను చూడు మిటికరించుకుంటా హిట్ అని మొన్న మీ ఇంటికి జామకాయలు అడగనికి వస్తే ఏమన్నావు మా చెట్టు అయితే తెంపుకుంటావు కానీ మీ చెట్టు అయితే ఇయ్యవు కదా మంచి పని చూసినవా ఇక పిల్ల కూడా మన వాళ్ళు అయిపోయింది మన బాధ
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ మూవీ. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ గంట అయితే గట్టి కొట్టేరే. టింగ్ టింగ్ టింగ్.